హారర్ మూవీస్. సో లైఫ్లో ప్రతి ఒక్కడు ఏదో ఒక హారర్ మూవీ చూసి సో ఈరోజు మనం మాట్లాడబోయేది నాకు ప్యాక్ ప్యాక్ అంటే ప్యాక్ పడిన హారర్ మూవీస్. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది. ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు? సో మీరు అనుకుంటారు నేను హారర్ మూవీస్ అంటే యానబెల్లే కాంజరింగ్ అంటా అని. ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను యానబెల్లే బొమ్మను చూసి బ్యాట్. సో మనమైతే ఈరోజు మాట్లాడేది ఓన్లీ ఇండియన్ మూవీస్ అనమాట. ఇండియన్లో తెలుగు మూవీస్. మీలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. సో మన బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ప్లీజ్ బిగ్ బాస్ 1. అవును అవును ఎవడైనా భయపడతాడారా చూసి? సో ఫస్ట్ నేను ఈ పోస్టర్ చూసినప్పుడు ఆ ఏనుగులో దయ్యం ఉంటుందేమో అనుకున్నా. గెస్ వాట్, అసలు దయ్యమే కనిపించదంట. సో దయ్యమే ఉండదులే, ఇంకేం హారర్ ఉంటుంది అనుకున్నా. బట్ అక్కడే నేను తప్పు పని చేశా. ఇంట్లో ఎవరు లేనప్పుడే ఈ మూవీ చూసా. అప్పటి నుంచి నాకు ఇంట్లో ఎవరో నాతో ఉన్నట్టే ఫీలింగ్. అండ్ వాళ్ళు వస్తుంటే లైట్లు ఆన్ అవుతుంటాయి, అది ఏందో అది. అండ్ అవును పార్ట్ 2లో నేను 2 దయ్యాలు ఉంటాయేమో అనుకున్నా. బట్ హైలైట్ ఏంటంటే వాడే మళ్ళీ వచ్చాడు అనమాట. సో అదేమో నేను లాస్ట్గా చూసిన హారర్ మూవీ, అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు అనమాట. దాని తర్వాత నుంచి నాకు ఈ ఇంట్లో ఒక్కనే వండుకోవాలంటే ఆ రోజు నుంచి నాకు నిద్రనే పడతలేదు సార్. ఇప్పటికీ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటా. కాంచన 2, 3 ఇంకా 4 కూడా వచ్చాయి, కానీ నాకైతే కాంచన 1 ఎంతనే. కాంచన హీరోయిన్ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అనుకున్నంత మరి ఏంటి భయ్య, వాడు ఫ్రెండ్ కొడుతుంటే వీడి పిచ్చుకొని కొడతాడు. అండ్ వాడి దురదృష్టం ఎట్టుందంటే అక్కడే పాతి పెట్టింటారంట అందరినీ. అండ్ రాయి తీసుకొని కూడా కొడతాడు వాడు. ప్రతి కాంచన సినిమాలో హీరోడు ఇలాని దూల పనులు చేస్తుంటాడు అనమాట. అండ్ లాస్ట్కి వాడిలో దయ్యం వస్తుంది, ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, వాడు సాల్వ్ చేస్తాడు, అంతే. ఎందుకు? ద నెక్స్ట్ మూవీ రాత్రి. ఈ మెంట్లోడు ఇట్లాంటి సినిమాను కూడా తీస్తానని నేను ఎప్పుడు అనుకోలే. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే ఇది సస్పెన్స్లా ఉంటుంది అనమాట. అండ్ ప్లస్ హారర్ కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ రీజన్ ఇది నాకు ఎందుకు అంత వచ్చాడిపోయిందంటే, ఒక సీన్ ఉంటుంది అన్నమాట వేర్ హీరోయిన్ థియేటర్కి వెళ్తుంది అండ్ సడన్గా ఆ థియేటర్లో ఎవడు ఉండడు. అండ్ సేమ్ ఎగ్జాక్ట్ డ్రీమ్ నాకు ఒకసారి కళ్ళలోకి వచ్చిండే. అందుకే నాకు ఇదంటే. నెక్స్ట్ 13B. ఈ మూవీలో నేను దయ్యం ఆ 13B అనే అపార్ట్మెంట్లో ఉంటుందేమో అనుకున్నా. బట్ ఇక్కడ కూడా నేను పెద్ద పెడ్డి అయినా. ఆ టీవీలో ఉంటుంది అనమాట. ఈ సినిమా ఏమంత భయంకరంగా లేదు. చిన్నప్పుడు చూసా కాబట్టి ఒక చిన్న హార్ట్ అటాక్ వచ్చింది అంతే. మసూదా ఇది రీసెంట్గానే వచ్చింది. బట్ దీనివల్ల నేనైతే చాలా మెంటలీగా డిస్టర్బ్ అయిపోయినా అనమాట. అండ్ ఇది ఒక తురకం చేతబడి లాంటిది, చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఇది ఇప్పటికి చూస్తే కూడా నాకు ప్యాక్ పడిపోతుంది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడను నేను, ఎందుకంటే. నెక్స్ట్ మూవీ ఆ ఇంట్లో. ఈ మూవీ కన్నా ఈ మూవీ పోస్టర్ చూస్తేనే నాకు ఎక్కువ కారిపోయేది. అండ్ వీడిని చూస్తే కూడా ఈ మూవీ చిన్నప్పుడు చూసా కాబట్టి భయం వేసింది, కానీ ఇప్పుడైతే నెక్స్ట్ మూవీ రాజుగారి గది. ఈ సినిమా 2, 3 కూడా ఉంది, కానీ నాకు మాత్రం చెప్పడిందంటే 1K. బికాస్ ఇది నేను చిన్నప్పుడు చూసా. అండ్ దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది మనకి. నెక్స్ట్ డిమాంటి కాలనీ. ఇది ఒక తమిళ్ సినిమా, బట్ స్టిల్ ఇది చాలా చాలా అంటే చాలా ప్యాక్ పడిపోయింది నాకు. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ అంటున్నారు. అండ్ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఈ మూవీ చాలా హైలైట్ భయ. ఐస్ అని తెల్లగా అయితే జీసస్ తాత హెల్ప్ చేస్తాడు, బ్రిటిష్ అంకుల్ కనపడతాడు. అరుంధతి. ఇది నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ హారర్ మూవీ. ఇది ఏంటో తెలియదు కానీ నాకు ఎప్పుడు చూసినా సరే భయం వేస్తుంది. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఎంత భయం వేస్తుందంటే నాకు ఎప్పుడు పొద్దున్న చూసినా భయం వేస్తుంది నాకు. అంతెందుకు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కూడా భయం వేస్తుంది. సో లైఫ్లో నన్ను ఎక్కువ భయపెట్టిందంటే అరుంధతి మూవీనే. సో మీకు ఏ మూవీ అంటే ప్యాకో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.